వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్టార్ పవర్ డిజీ ఇన్వెస్ట్ షోకి స్వాగతం సుస్వాగతం. మీరు పెట్టే పెట్టుబడుల్లోనూ మరియు ఈక్విటీకి సంబంధించిన వ్యాపార లావాదేవీల్లోనూ సమతుల్యాన్ని మరియు స్టాక్ మార్కెట్ మీద ఉన్నటువంటి అపోహలను పోగొట్టి సరైనటువంటి మార్గనిర్దేశం బీఆర్కే వీక్షకులకు మంచి దక్షతా సామర్థ్యం కలిగినటువంటి స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దే చిన్న ప్రయత్నం. దీనిని సాధించడానికి రూపొందించబడినదే ఈ ఎడ్యుకేషనల్ మార్గదర్శక కార్యక్రమం. ఇంతకుముందు జరిగినటువంటి ముఖ్యమైన పరిణామాలతో రాబోయే కాలంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మన వీక్షకులకు ఇచ్చే సమగ్రమైనటువంటి వివరాల రూపకల్పనే ఈ కార్యక్రమం. ఈ అవకాశాలపై నిశ్చితమైన వివరణతో పాటు సమగ్ర విశ్లేషణను అందించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ్ కేకే అలియాస్ విన్నర్ కేకే, వెల్త్ ఆర్కిటెక్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ మరియు ఏఎఫ్ ఈక్విటీ స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్సెట్రా. రైట్గా లైవ్ లో మనకు సిద్ధంగా అనిల్ గారు అయితే ఉన్నారు, వారితోనే పరిచయం చేసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి, అరుణ్ కుమార్ అండి. చెప్పండి. ఎస్ సార్, నిన్న భారతీయ మార్కెట్లు ఎందుకు ఎక్కువ వొలటాలిటీ తొలి నెగటివ్ గా క్లోజ్ అయ్యాయంటారు? నిన్న మార్కెట్ లో వాలటాలిటీ ఎక్కువగా ఉండి కొద్దిగా మార్కెట్స్ అనేది అప్ సైడ్ నుంచి కొంత నెగిటివ్, అంటే చెప్పాలంటే అది ఫ్లాట్ గా అని చెప్పొచ్చు. 29 పాయింట్స్ అనేది పెద్ద ఎక్కువ కాదు. కానీ ఈ పరిణామాల్ని మనం ముందు మదింపు చేసుకునే ముందు మొత్తంగా ఫస్ట్ ఒక అంతర్జాతీయ పరిణామాల్ని మనము మామూలుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ అంతర్జాతీయ పరిణామాలు మనకు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియన్ మార్కెట్స్ మనము 3 రకాలుగా మనము డివైడ్ చేసుకుంటున్నప్పుడు, మొట్టమొదట యుఎస్ మార్కెట్స్ ని బాగా గమనించినట్లయితే స్టిల్ అక్కడ మిక్స్డ్ యొక్క అక్కడ కూడా తొలి క్వార్టర్ లో యొక్క మిక్స్డ్ రిజల్ట్స్ తోటి, ప్లస్ మామూలుగా ట్రంప్ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ అంటే ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను వేరీ చేసుకుంటూ అక్కడ కూడా వాలటాలిటీ అనేది కొంత పెరగడము తగ్గడం అనేది బాగా జరుగుతుందండి. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మొట్టమొదట మనకు S&P 500 ఇండెక్స్ కన్నా చూసుకుంటే అక్కడ దాదాపు 0.06% పెరిగి 11th టైం ఈ 2025 లోనే 11th టైం హైయెస్ట్ పీక్ వెళ్ళినటువంటి S&P ప్రైస్ యాక్షన్ వచ్చేసి మామూలుగా పీక్ లో ఉందండి. మొత్తం కంప్లీట్ గా 6,310 పాయింట్స్ అనేది నోట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఫర్దర్ గా చూసుకుంటున్నప్పుడు డౌ జోన్స్ వచ్చేసి 0.4% పెరిగి 44,523 వద్ద మనకు క్లోజ్ అవడం జరిగింది. ఇది కూడా మామూలుగా 2024 డిసెంబర్ లో హైయెస్ట్ గా నోట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఎక్కువ వెయిటేజ్, ఈవెన్ మామూలుగా అమెరికన్ మార్కెట్స్ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ఈవెన్ నాస్డాక్ కాంపోజిట్ కూడా నిన్న ఏమైందంటే దాదాపు 0.4% మామూలుగా రెడ్యూస్ అవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్విడియా వచ్చేసి -2% అండ్ బ్రాడ్కామ్ వచ్చేసి -3% మేజర్ గా అక్కడ నాస్డాక్ కాంపోజిట్ ని మనకు డౌన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మొత్తం మీద మనకు మిశ్రమ ఫలితాలు మాత్రమే అక్కడ ఉంది. కొంత ఈ యొక్క ఫలితాలు అంటే బిగ్ అండ్ బ్యూటిఫుల్ కానీ, లేదా నెక్స్ట్ జీనియస్ బిల్ ఎఫెక్ట్ కానీ, ఇంకా మిగతా కంట్రీస్ మీద చేసేటువంటి సుంకాలు అనేటివి కొంత ఇంపాక్ట్ కలిగిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి ఆలోచన లేదు. మనం కమింగ్ బ్యాక్ టు ది మామూలుగా యూరోపియన్ మార్కెట్స్ మనం చూసుకుంటున్నప్పుడు ఏదైతే ఎగ్జాక్ట్ గా అక్కడ డౌ జోన్స్ అనేది నార్మల్ గా 0.4% అనేది పెరగడంతో ఇక్కడ సేమ్ 0.4% అనేది డిక్రిమెంట్, అంటే మామూలుగా స్టాక్ ఎక్స్చేంజ్ యూరోపియన్ స్టాక్స్ అనేది దాదాపు 0.4% వరకు మామూలుగా ఇండెక్స్ తగ్గిందండి. సో అలాగే ఇది ఈ యొక్క ఆగస్టు 1వ తేదీ నుంచి యూరోపియన్ యూనియన్ మీద కూడా ట్రంప్ యొక్క ఈ సుంకాలు అనేది ఎఫెక్టివ్ గా రావడం వల్ల కొద్దిగా మదుపర్లు అనేది జాగ్రత్త పడుతున్నారు. ప్లస్ ఈ యొక్క ఇంపాక్ట్ ని ఇంకా మదింపు చేయడంలో వాళ్ళు ముందుగానే ఉన్నా కూడా కానీ ఈ యొక్క దాన్ని నెగిటివ్ గానే తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా మామూలుగా ఈ రిటైలరిటీ అంటే మనకు ప్రతీకార సుంకాలని వాళ్ళు ఏ రకంగా అమెరికా మీద ఇంపోజ్ చేయాలనేటువంటిది ఆల్రెడీ వర్కౌట్ జరిగింది. దాన్ని కూడా ఇంపోజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పటి వరకు ఈ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కూడా అటు ఇటు వాలటాలిటీగానే ఉండడం జరుగుతుంది. ఆ రకంగా ఇంకొకటి చూసుకుంటున్నప్పుడు మనకు యూకే మార్కెట్స్ లో నిన్న
కొద్దిగా బూస్ట్ అవ్వడం జరిగిందండి. దేనికి మొట్టమొదటగా ఏంటంటే మెటల్స్ అనేది కొద్దిగా బాగా ఆ, మనకు సపోర్టివ్ గా ఉండడం వల్ల నిన్న కాపర్ కమోడిటీ అనేది బాగా సపోర్టివ్ గా ఉండడం వల్ల యూకే మార్కెట్స్ కూడా నిన్న ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఇంకా అలాగే నెక్స్ట్ కార్పొరేట్ రిజల్ట్స్ లో చూసుకుంటున్నప్పుడు యూరోపియన్ లో నోకియా వచ్చేసేసి కొద్దిగా గైడెన్స్ తక్కువగా ఉండడం వల్ల మేజర్ గా ఆ షేర్ అనేది మిగతా మార్కెట్స్ ని కొంత డ్రాగ్ చేయడం అనేది జరుగుతా ఉంది. ఇంక మనకు కరెక్ట్ గా మనము ఆసియన్ మార్కెట్స్ గురించి వచ్చినప్పుడు మొత్తము ఈవెన్ జపాన్ నిక్కీ వచ్చేసేసి మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 3% సాఫ్ట్ బ్యాంక్ వచ్చేసేసి మనకు ముందుకు వెళ్ళడం జరిగింది. దీనివల్ల మనకు పాయింట్ అంటే మొత్తం మీద ఒక 0.19% జరిగి కూడా ఈవెన్ మనకు యుఎస్ టారిఫ్స్ అనేది కూడా ఇంపాక్ట్ ఉన్నా సరే జపాన్ నిక్కీ మార్కెట్ అనేది కొద్దిగా ముందుకెళ్ళడం జరిగింది. దీనికి తోడు కొంత ఫైనాన్షియల్ సెక్టర్ లో కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది జపాన్ మార్కెట్ అనేది కొద్దిగా ముందుకెళ్ళడం జరిగింది. ఇంకా మనము చైనా హాంకాంగ్ మార్కెట్స్ చూసుకుంటున్నప్పుడు మామూలుగా ఈ యొక్క యుఎస్ తోటి డీల్ ఇంకా ఫైనలైజ్ కాకపోవడం వల్ల ఆ యొక్క స్తబ్దత అనేది ఇంకా కొనసాగుతుంది. అందువల్ల కొద్దిగా నెగిటివ్ గా స్పందించాయి. సో అది డీల్ కన్నా ఫైనలైజ్ అయినప్పుడు అక్కడ కూడా మార్కెట్లలో స్టెబిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో మన యొక్క మార్కెట్స్ లో నిన్న వాలటాలిటీని పూర్తిగా గమనించినట్లయితే మొట్టమొదట మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఐస్ నిన్న ఇంకా సెల్ ఆఫ్ అనేది కొంత తగ్గింది, కానీ అది కంటిన్యూ చేయడం అనేది ఇంకా పూర్తి కాలేదు. సో సెల్ ఆఫ్ అనేది తగ్గడానికి కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా ఏదైనా ఒక మంచి న్యూస్ అనేది మార్కెట్స్ కు ఒక బూస్ట్ గా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియన్ మార్కెట్స్ మనకు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మొత్తం మీద కొంత అడ్వాంటేజ్ అని చెప్పి మనం ఎంతో చెప్పొచ్చు. ఈ ఎఫ్ఐఎస్ ఇంతకు ముందు అయితే నార్మల్ గా ఇంతకు ముందు అంటే పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు కోవిడ్ తర్వాత కొంత గమనించినట్లయితే కంటిన్యూస్ గా ఇన్ఫ్లో కావడము లేదా కంటిన్యూస్ గా అవుట్ఫ్లో కావడం అనేది జరుగుతూ ఉండింది. కానీ ఇప్పుడు వచ్చేసి మామూలుగా 3-4 డేస్ కి అంటే ఈ యొక్క ట్రంప్ ఎన్నిక తర్వాత చాలా కొద్దిగానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కాకుండా ఎఫ్ఐఎస్ తొందరగా కొనడము తొందరగా అమ్మేయడము ఇట్లాంటి అంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క జూలై మంత్ మీరు ట్రెండింగ్ గమనించినట్లయితే మామూలుగా సెల్ ఆఫ్స్ అనేది తగ్గుతున్నాయి. ఈవెన్ కొనకపోయినా సరే సెల్ ఆఫ్స్ అనేది తగ్గుతున్నాయి కాబట్టి ఒక పాజిటివ్ గా మార్కెట్స్ అనేది మామూలుగా పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ చేస్తా ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంకా మనకు మామూలుగా నిఫ్టీ లెవెల్స్ కానీ మనకు బిఎస్సి లెవెల్స్ కానీ లేదా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం 1 by 1 మనం చెప్పుకుంటామండి. నేను దీన్ని స్క్రీన్ మీద చూపించబోతున్నాను. దీన్ని మనము ఒక ఎడ్యుకేషన్ ఐడియానే తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకు ఒక డెస్టినేషన్ ట్రేడింగ్స్ అనేది కూడా మనకు ఉపయోగపడడానికి మాత్రమే, ఇది వీక్షకుల కోసం మాత్రమే ఇది చెప్పడం జరుగుతూ ఉందండి. జస్ట్ ఫస్ట్ మీకు నిఫ్టీ యొక్క లెవెల్స్ మనము ముందుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైతే మనము చెప్పామో క్వార్టర్లీలో కానీ మామూలుగా మంత్లీ కానీ అప్ ట్రెండ్స్ లోనే జరుగుతున్నాయి. వీక్లీ వచ్చేసేసి కొంత మనకు ఈవెన్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్స్ అనేది మామూలుగా వీక్లీ టైం ఫ్రేమ్ మనం గమనించినట్లయితే టోటల్ గా పీక్ లెవెల్లో అంటే మనకు హై ఆన్ ద కరువు అంటాము. మనం ఈ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే కొంత అలర్ట్నెస్ అనేది మామూలుగా జరుగుతూ ఉంటుందండి ప్రొఫెషనల్ ట్రేడర్స్ లోను. సో ఆ రకంగా చూసుకోవడం వల్ల నిన్న ఈ యొక్క నిన్న గాని మొన్న గాని మార్కెట్స్ అంటే వీక్ మొదలైన తర్వాత ఏదైతే మార్కెట్స్ పాజిటివ్ గా స్టార్ట్ అయిపోయి నిన్న కొద్దిగా మనకు ఫ్లాట్ గా క్లోజ్ అవడం అనేది ఇంకా ఒక మన యొక్క వాలటాలిటీలోను ప్లస్ ఇంకా వాలటాలిటీ కంటిన్యూ అవుతున్నదన్న ఒక సిగ్నల్స్ అయితే ఖచ్చితంగా మార్కెట్ లో జరుగుతూ ఉందండి. అలాగే కొంత స్తబ్దత అంటే మనం యొక్క ట్రంప్ యొక్క నెక్స్ట్ అంటే వచ్చేటువంటి ఈ ట్యాక్సెస్ కానీ మనం ఇంకా మన డీల్ కూడా ఫైనలైజ్ అవడానికి ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్ మార్కెట్ కి ప్రోగా జరుగుతూనే అంటే పాజిటివ్ గానే ఉండొచ్చు అని చెప్పేసి నా అభిప్రాయము. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ రోజు కానీ నిన్న కానీ మామూలుగా అంటే ఈ మధ్య కాలంలో అక్కడ మనం యుఎస్ మార్కెట్స్ చూస్తున్నప్పుడు కూడా ఎలా అయితే మనకు మామూలుగా మార్కెట్స్ లో ఈ యొక్క గవర్నమెంట్ యొక్క అంటే యుఎస్ గవర్నమెంట్ యొక్క ఈ రెసిప్రోకల్ ట్యాక్సెస్ అంటే ప్రతీకార సుంకాలు అనేది అక్కడ కూడా
సామాన్యమైనటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి అలజడి ఆందోళన అనేది ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా మామూలుగా ఇన్ఫ్లేషన్ ఇంకా తగ్గట్లేదు. ప్లస్ ఆ రకంగా ఇప్పుడు ట్యాక్స్ అనేది ఎక్కువగా వేసినప్పుడు ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్స్ వేసినప్పుడు కన్స్యూమర్ గూడ్స్ అనే యొక్క వాటి వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది. సో వాల్యుయేషన్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో మామూలుగా ఇప్పుడున్నటువంటి ఎక్స్‌పెన్సెస్‌కి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ అనేది పెట్టాల్సొస్తుంది. సో అంతకుముందు ఏదైతే మామూలుగా ట్రంప్ ముందు ఉన్నప్పుడు ఏదైతే అడ్వాన్స్‌డ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఒక క్వార్టర్ అయిపోయింది కాబట్టి 2 క్వార్టర్స్ అయిపోయాయి కాబట్టి అవన్నీ కూడా మొత్తం స్టాక్స్ అన్నీ అయిపోయి మొత్తం కొత్త స్టాక్స్ తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క రెసిప్రోకల్ టాక్సెస్ అనేది ఇంపోజ్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎక్స్‌పెన్సెస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ఆందోళన అక్కడ సామాన్య ప్రజల్లో కూడా ఉంది. సో అదే మనకు కూడా ఈ యొక్క రెసిప్రోకల్ టాక్సెస్ ని మనం కూడా ఇంపోజ్ చేస్తున్నామా లేదా అనేది ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయ్యే లోపల కూడా అక్కడ ప్రజల ఆందోళన గాని, ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన గాని మనం తీసుకొని ట్రేడ్ వర్గాల్లో దాన్ని కొంత సమయము ఉండడం వల్ల ట్రేడ్ డీల్ అనేది కొంత డిలే అవ్వడం వల్ల ఆ యొక్క ఆందోళనను ఖచ్చితంగా మనము ఒక దీంతో మనము సక్రమంగా ఈ యొక్క రెసిప్రోకల్ టాక్సెస్ ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుందనే నా నమ్మకము. సో ఆ రకంగా జరగాలని చెప్పేసి మనం ఆశిద్దాము. ఇప్పుడు ప్రెజెంట్ లెవెల్స్‌కి వచ్చినప్పుడు మనకు ఈ రోజు వరకు కూడా నిన్నటి లెవెల్స్ ని గాని గమనించినట్లయితే ఈ రోజు కూడా నిఫ్టీ చెక్స్ చూసుకుంటున్నప్పుడు 25,190 మార్క్స్ లో ఉందండి. కానీ ఈ ఒక్క నిఫ్టీకి స్పాట్ చార్ట్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 70 to 80 పాయింట్స్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. అది నిఫ్టీ అనేది ఫ్యూచర్స్ కి అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ కి అట్ పార్ గా ఉంటుంది. అలాగే సో మనము నిఫ్టీ ఫ్యూచర్స్ ని గానీ నిఫ్టీ స్పాట్ చార్ట్ ని గానీ మనం గమనించినప్పుడు దాదాపు 70 to 80 పాయింట్స్ మనకు డిఫరెన్స్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించి మనం స్పాట్ చార్ట్స్ లో మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు మామూలుగా ఈ రోజు నిఫ్టీ లెవెల్స్ వచ్చేసేసి దాదాపు 24,882 నుంచి కూడా మనకు మామూలుగా చాలా స్టాండర్డ్ గా జరగడం ఉంది. కానీ ఈ యొక్క మనకు ఇంకా అంటే మార్కెట్ సోమవారం వచ్చేసి కొద్దిగా ముందుకు జరగడం వల్ల అంటే మనకు ప్రోగ్రెస్ అవ్వడం వల్ల పాజిటివ్ గా ఈ రోజు వచ్చేసేసి ఆ లెవెల్స్ అనేది కొంత ఇంకా అప్ సైడ్ కి జరగడం అనేది జరుగుతుందండి. సో మనకు నార్మల్ గా ఇప్పుడు చూసుకుంటున్నప్పుడు సో ఈ రోజు లెవెల్స్ గా మనం ఖచ్చితంగా మదింపు వేసుకుంటున్నప్పుడు సో 25,038 నుంచి కూడా 25,285 వరకు మధ్యలో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవడానికి అవకాశం ఉంటుందండి. కానీ వాలటాలిటీ ఇప్పుడు ఇన్సైడ్ గ్యాప్ లో ఓపెన్ అవడం వల్ల మనకు మాక్సిమం 80% ఆఫ్ ది టైమ్స్ మనకు ఇన్సైడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంటుంది. దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే ఏదైనా నిఫ్టీలో మనకు ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేసుకునేటప్పుడు మనము ఈ యొక్క ఇన్సైడ్ మూమెంటం ట్రేడింగ్ ను మాత్రమే మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క మూమెంటం ట్రేడింగ్ అనేది మనం ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మన యొక్క లాభాలు అనేది కూడా లో రిస్క్ హై రివార్డ్ తోటి మనము మామూలుగా బుక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు సో నిఫ్టీ అనేది కూడా ఈ రోజు కూడా కొంత వాలటాలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటిలో కూడా మనము 25,000 అనేది చాలా ఇంపార్టెంట్ మార్కు, అలాగే 25,285 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మార్కు. సో ఈ రెండింటి మధ్యనే జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు దీన్ని ఈ రోజు ఈ యొక్క లెవెల్స్ లోను మనము మూమెంటం ట్రేడింగ్ అనేది తీసుకున్నప్పుడు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందండి. కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసినప్పుడు మనకి మామూలుగా నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో ఏదైతే సోమవారం వచ్చేసేసి మామూలుగా ఈ యొక్క 56,320 లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది అప్ అవుతుందో ఆ లెవెల్ వచ్చేసి మనం మంచి సపోర్టింగ్ లెవెల్ గా చెప్పవచ్చు. అప్ సైడ్ అనేది మామూలుగా డిమాండ్ జోన్ అనేది అప్ సైడ్ మనకు రెసిస్టెంట్ జోన్ అనేది ఇంకా ప్రాపర్ గా ఫిల్అప్ అవ్వలేదు కాబట్టి ఈ యొక్క వాలటాలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు బ్యాంకింగ్ బిఎఫ్ఎస్ఐ సెక్టర్ లో మంచి రిజల్ట్స్ అనేది నోట్ చేసుకోవడం వల్ల మార్కెట్ అనేది కొంత తగ్గినప్పటికీ కూడా మనకి లోయర్ టైం ఫ్రేమ్స్ లో మనకు అప్ సైడ్ మనం కమ్యూనిటిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే మనకు ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ లో కానీ ఈ యొక్క నిఫ్టీకి సపోర్టింగ్ గా ఉండి ఈ రోజు కూడా మామూలుగా మార్కెట్ అనేది ముందుకు వెళ్ళడానికి బ్యాంక్ నిఫ్టీ అనేది ముందుకు వెళ్ళడానికి జరుగుతుందండి. ఒకవేళ మనకి ఏదైనా ఈ రోజు కన్నా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకు ఖచ్చితంగా
ఈవెన్ దో మనకు ఒక క్వాలిటీ క్వాలిటీ లెవెల్స్ అనేది మనకు మార్క్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ లెవెల్స్ వరకు కూడా మనకు రావడానికి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ లెవెల్ ఇంకో 2 అంటే లెవెల్ బిలో లెవెల్ అనేది మనకు ఏర్పాటు అంటే ఎస్టాబ్లిష్ అవ్వడం జరగడం వల్ల 56,913 అంటే 900 లెవెల్స్ లేదా 57,000 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది మనం సెన్సెక్స్ వచ్చినప్పుడు సెన్సెక్స్ వచ్చేసి కొంత మిక్స్డ్ విధంగా మనకు ఉందండి. దీంట్లో మనం చూసుకుంటున్నప్పుడు సెన్సెక్స్ లో వచ్చేసి కూడా మనకు మామూలుగా 82,000 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మామూలుగా మనకు ఈ యొక్క ప్రీవియస్ లో కంటే కూడా ఈ రోజు మార్కెట్ వచ్చేసి మనకు మామూలుగా 81,900 వరకు నుంచి మొత్తము దాదాపు 82,500 వరకు కూడా వాలటాలిటీ అనేది మనం గమనించవచ్చు. దీనికి మనకు ఈ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఏ మాత్రం ఇంపాక్ట్ చేస్తాయనేది మనం నెక్స్ట్ ఫర్దర్ గా డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక రేంజ్ బౌండ్ గా ఉండి ఒక సెన్సెక్స్ మాత్రం కొంత అవుట్ సైడ్ గ్యాప్ లో అవుట్ సైడ్ కి కూడా మనం క్లోజ్ అవడానికి అవకాశం ఉంటుందండి. రైట్ అరుణ్ గారు, థ్యాంక్ యూ అండి. మీ విశ్లేషణ అలాగే మార్కెట్కి సంబంధించి అభిప్రాయాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చూపించినందుకు. రెట్గా చూసారు కదా, ఇది వాటి స్టార్ పవర్ డిజైన్ ఇన్వెస్ట్ విత్ విన్నర్ కేకే. ఇది వాటి ప్రోగ్రామ్. నమస్తే.